యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి వెటర్నరీ ఏరియా హాస్పిటల్లో జూనోసిడ్ డే ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లి గాంధీనగరం ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో ఉచిత రేబీస్ నిరోధక టీకాల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ డిఏహెచ్ఓ డాక్టర్ సిహెచ్ గణేష్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఏహెచ్ఓ డాక్టర్ సిహెచ్ గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి సౌజన్య, టి సీతానగరం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి రామారావు జంతు పెంపకందారులను ఉద్దేశించి మాట్లాడుతూ జునోసిస్ డే ప్రాధాన్యత, జునోసిస్ వ్యాధులైనటువంటి ర్యాబిస్, ఫాక్స్, బర్డ్ ఫ్లూ, బ్రూసెల్లోసిస్, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల కోసం వివరించారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలని, పౌష్టికాహారమైన సమతుల్యమైన ఆహారం అందించాలని జంతు పెంపకందారులకు అవగాహన కల్పించారు. అనంతరం జునోసిస్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనము ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడాను జూలై 6 ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటాము. ఇక్కడ ముఖ్యంగా జూనోసిస్ డే అంటే అర్థం ఏంటంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను అరికట్టడం, దానికి తగిన అవగాహన ప్రజల్లో కల్పించడం, దాని గురించి అన్నమాట. ముఖ్యంగా ఆ జూనోసిస్ రోగాలన్నింటిలోకి మనకి వచ్చేది రేబీస్. ఎందుకంటే ఎక్కువగా మనుషులు డాగ్స్తో ఎక్కువ ఇది ఉంటారు కాబట్టి రేబీస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రేబీస్ వ్యాధిని అరికట్టే వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్ మనం ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటాము. ఇది ముఖ్యంగా లూయిస్ పాస్చర్ గారు 1885లో ఇది కనిపెట్టారు. రేబీస్ వ్యాక్సిన్ దానివల్ల జూలై 6న కనిపెట్టారు. అందుకని చెప్పి మనం ప్రతి సంవత్సరం జూలై 6న ఈ జూనోసిస్ డేని జరుపుకుంటాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రామారావు. నేను పశు వైద్యకారిగా సీతానగరం విలేజ్లోని అనకాపల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ జూనోసిస్ సందర్భంగా మనం ఇక్కడ పెంపుడు జంతువులు అంటే ఎవరైతే మనకి డాగ్స్, అలాగే క్యాట్స్, అలాగే ఇతర పెంపుడు జంతువులు పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ఈరోజు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే మనం దాదాపు ఒక 100 నుంచి 110 వరకు మనం పెంపుడు జంతువులకి వ్యాక్సిన్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయినింగ్ ఈ సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. అసలు జూనోసిస్ డే సందర్భంగా ఈ పెద్ద ఎందుకంటే ఈరోజు మనకి పెంపుడు జంతువుల నుంచి అలాగే జంతువుల నుంచి మనకు మనుషులకి సోకే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులంటికి మనం జూనోసిస్ వ్యాధులు అంటాం. ఈ సందర్భంగా ఈ దినం ఆ వ్యాధుల మీద వాళ్ళకి అవగాహన కల్పించి, ఒకవేళ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ఒకవేళ వ్యాధులు వచ్చినట్టయితే ఏ రకంగా వాటిని మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి, వాటిని తగ్గించుకునే మార్గాల గురించి అలాగే ఓనర్స్కి అలాగే మిగతా ప్రజలకు కూడాను ఈ సందర్భంగా ఈ రోజున వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఫ్రీ క్యాంపెయినింగ్ కూడా ఈరోజు వ్యాక్సిన్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా మేము ఈ యొక్క క్యాంపెయినింగ్ గురించి గత వారం రోజులుగా పబ్లిక్ మీడియా ద్వారా కానీ అలాగే మాకు వ్యక్తిగతంగా ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మేము తెలియపరచడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడాను దాదాపు 200 నుంచి 300 పెంపుడు జంతువులకి ఈరోజు వ్యాక్సిన్ జరుగుతుంది అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే 150 పెంపుడు జంతువులకి మేము ఇప్పటివరకు మనం చేయగలిగాం. ఇంకా రాను కూడా మనం ఈ క్యాంపెయినింగ్ సాయంత్రం జరుగుతుంది కాబట్టి మా టార్గెట్ని కూడా ఈ సాయంత్రం పూర్తి చేసుకుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.